యాజమాన్యాలు కలిస్తే రేపు నేను వచ్చేస్తుందండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు రిజిస్టర్ చేయడమే. అది రాలేదు. దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నా విజయదేవునికి ఎన్నికలకి ఏం సంబంధం ఉంది చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి విడుదల చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మనం మా ప్రభుత్వం మీద అది గత ప్రభుత్వంలా కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం. గత ప్రభుత్వం అయితే సంవత్సరం పూర్తి కలిపి వచ్చే సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరాలు ఒకసారి చేసేది. మా దానికి కాదు. ఖరీఫ్లో కానీ డాట్ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైకిల్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డాట్ కలిపి 13,60,000 మంది, సుమారు 1294 కోట్లు. అది రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే బ్యాంకుల నుంచి రిజిస్టర్ చేస్తాం. అప్రెంటిస్ కంటే దానికి పర్మిషన్. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు. రైతు అలాగా వాడు 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 అది ఏ రకంగా చూస్తారు. ఇంత ఇదో నీచం, ఇదో కర్కశమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయవద్దు. 3 విడతలు ఇచ్చాం, 4వ విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం. దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం. అది బెనిఫిషరీగా రిలీజ్ చేయమంటే 33 లక్షల మందికి అది కూడా రిలీజ్ చేయాలి. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 4,20,000 మంది 620 కోట్లు. దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులో డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయగలిగితే దానికి పర్మిషన్. డేట్లతో సహా అమౌంట్తో సహా అన్నీ ఒకసారి రిపీట్ చేస్తాం. అదేవిధంగా విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇంకా సుమారు 600 కోట్లు ఇంకా స్పెండింగ్ ఉంది. అది మార్చిలో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం. అది కూడా పెండింగ్ పెట్టాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే 194 కోట్లు, అది 6వ తారీఖు 3 నెలల అది కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషరీలు, 5,065 కోట్ల రూపాయలు. అది 7వ తారీఖు నాడు 3 నెలలు దాని మండలం రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషరీలు, 629 కోట్లు. దాన్ని కూడా 14వ తారీఖు నాడు 3 నెలల్లో దాని మండలం రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా ఏంటి అనుకుంటారు అంటే ఈ పేదవాడి భద్రత, ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన డే టు డే యాక్టివిటీ జరగద్దా, ఏమైంది జరగక్కర్దా? ఎన్నికల్లో గాలికి బతుకుంటారా?
ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటికి ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డుపెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగామా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, ఇవాళ ఈ కూడం తాలూకా తిరుపతి, ఈ కూడం తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సు, వాళ్ళ మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచన. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అంతా కూడా బ్యాంకులో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతుందా ఈ కూడంకి బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. కూడం వచ్చి వాళ్ళకి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికలు తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది. ఎన్నికల నిబంధనలకి ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళ ఫిర్యాదు ఇస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళ చవులు కారమవడానికి వాళ్ళు భాగంగా ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధంగా చర్య తీసుకున్నారు ఎన్నికల కమిషన్? ఈ చావు కారణానికి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థులు అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థ వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ ఇవ్వకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలో గౌరవంగా మరి బతకాలని మరి మనల్ని సాగించాలని ఇస్తున్న చేయొచ్చు కార్యక్రమాన్ని మరి మోకాలడితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు? మీ కూటమి బాధ్యులు కాదా? దానికి అవకాశపడుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా? ఏంటిది? దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డుపెట్టాం. అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు. చాచా అందుకే నేను ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, అసలు ఎందుకు సహజంగా జరుగుతాయో జరగవా ఇది జరిపిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ పేద ప్రజల్ని, ఈ విద్యార్థుల్ని, వృద్ధుల్ని, ఈ రైతాంగాన్ని, విద్యార్థుల్ని ప్రభుత్వం పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ కొద్దిగా ఓపు పట్టండి. ఏదో విధంగా
ఈ 10 రోజులు ఈ 15 రోజులు మీకున్న అవకాశాల్లో మీరు కాలం వేర్చండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అయిపోయిన తర్వాత ఈ 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరితో దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు, ఏ ఫిర్యాదులు, ఏ అర్షకమైన దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం.